రమేష్ రెడ్డికి మళ్ళీ హ్యాండ్ పాపం ఈయనే తొలి జాబితాలో రాష్ట్రంలో నలుగురికి టికెట్లు మహబూబ్ నగర్ నుంచి వంశీచందర్ రెడ్డి జానారెడ్డి కొడుక్కి నల్గొండ టికెట్ పటేల్ రమేష్ రెడ్డికి మరోసారి హ్యాండ్ ఇచ్చిరట దేశవ్యాప్తంగా 39 మందితో తొలి జాబితా మళ్ళీ వయానాడ్ నుంచి రాహుల్ గాంధీ పోటీ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి పాపం ఈయనే మొత్తం కుటుంబం పోయి కలిసి పార్టీలు చేయనాయి పటేల్ రమేష్ రెడ్డి అందుకే చెప్తున్నా రాజకీయాలు అనేది మీకు కనిపించే అంతవరకే ఉంటాయి ఈ దొంగల రాజ్యం దోపిడి రాజ్యం పోవాలి చెప్తున్నా కదా ఇగో ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ఉంటుంది దీంట్లో ఎప్పటికైనా ఒక స్పష్టమైన నీతి నిజాయితీ కలిగిన వార్తలే వస్తాయి కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మాత్రమే ఇవన్నీ పనిచేస్తాయి కాబట్టి ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా మీ అందరికీ ఏం చెప్తున్నా అంటే మీరు నాకు పూర్తిగా సహకారం కూడా అందించండి ఇగో ఇక్కడ 9908572666 అనే నెంబర్ పెడుతున్నా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇతరత్ర కానీ ఇవన్నీ కూడా మీరు సహకారం అందించాలి ఎందుకంటే వాస్తవాలను తెలియజేయాలంటే నాకు గొంతుగా పనిచేయాలంటే నాకు ఆర్థిక మూలంగా అట్లుంటేనే ఒక అడుగు ఓ 2 అడుగులు ముందేసి పని చేయగలుగుతాం లేకపోతే ఎక్కడ చేయగలుగుతాం ఆర్థికంగా మానసికంగా అన్నీ చతికిల పడితే ఓ పక్కన వాళ్ళ టార్చరు వాళ్ళు ఏంది ఏముండదు అలా వీడియో ఉండదు పాడుండదు మొత్తం కోపం బగ్గ అంటున్నారట ఎవడికి భయపడతాం ఎందుకు భయపడతాం 4 రోజులు ఉంటాం ఈ భూమి మీద ఎవడేంద్రాబాయ్ బెదిరించేది ఎవరికి ఎందుకు భయపడతాం మన ప్రాణానికే హాని కలిగినప్పుడు మనం ఏం చేయాలో అది కూడా చేస్తాం మన భవిష్యత్తుకి ముప్పు వాటిల్లినప్పుడు మనం ఏం చేయాలో అది చేస్తాం ఆ తర్వాత జరగబోయే విధ్వంసానికి ఎవ్వడు బాధ్యుడు కాదు చీమ చిటుక్కుమన్నా పాము బుసలు కొట్టినా కాటేసినా ఏది జరిగినా చాలామంది మాట్లాడుతూ ఉంటాయి నిన్న నేను ఓ డిపార్ట్మెంట్కి పోయినా ఉర్రి అమ్మ రంజిత్ 10 ఏళ్ల పాటు అట్లా జరిగింది అరే 10 ఏళ్ల పాటు 20,000 వీడియోలు చేసిన ఏమన్నా కళ్ళు ఏమన్నా సొట్టలు పోయినాయా లేకపోతే ఆడంగులు లెక్క గాజులు వేసుకొని చీరలు కట్టుకొని ఏమన్నా మూల గూకున్నారు అప్పుడు ఏడపోయినాయి మీ కళ్ళు ప్రశ్నించద్దట ఏంది బెదిరిస్తున్నారు వీళ్ళు ఎవ్వడి భయపడాలి 4 రోజులు ఉండనీకి వచ్చిన నేను ఈ భూమి మీద మీ లెక్క 100 ఏళ్ళు 200 ఏళ్ళు 1000 ఏళ్ళు బతికే ఓపిక నాకు లేదు ఈ దరిద్రాన్ని చూసే ఓపిక కూడా నాకు లేదు నేను చెప్తున్నా కదా తెలంగాణ బిడ్డలారా ఒకటే మాట మీకోసం నిజాలను నిర్భయంగా చెప్తాం వాస్తవాలన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఎన్నో సందర్భాలలో కూడా మనల్ని